హైదరాబాద్ ఎస్ఐసిసిలో ఫెలోస్ ఇండియా సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేను వైద్యుడిని కాదు కానీ సోషల్ డాక్టర్ని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మనుషులు, సమాజంపై వైద్యులు తమ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దని సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. I'm not a doctor, but I'm a doctor. I'm a social doctor. I have to address social diseases. With my responsibility, I have to address all these social diseases. I'm happy the Fellow India conference is being held in Hyderabad. Over 500 cardiologists from all over India and neighboring Southeast Asian countries are here to participate. I welcome all of you in Hyderabad, Telangana. You are all successful doctors. Even after getting success, you are here to upgrade your knowledge and enhance your skills. That is the biggest secret of success. Constant learning. The day you stop learning new things or increasing your knowledge, you are closing your growth. We are feeling proud this wonderful event is being organized in Hyderabad. We are fast becoming a hub of excellence and innovation in life sciences, pharma and healthcare. Most people cannot qualify to be a doctor. You are a special group in society. We trust our lives on your care. Never forget your responsibility towards society and humanity. ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. రాష్ట్రాలతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు జరుపుతున్నందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే దేశం పురోగమిస్తుందన్నారు. బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం సహకార సమైక్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో ఇది కీలకంగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు సిస్టర్ స్ట్రోక్, హరీష్ రావుకు మరదలి స్ట్రోక్ తగిలిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 10 ఏళ్ల ప్రభుత్వంలో అవినీతి, పార్టీ పేరు మార్పుపై ప్రశ్నలకు ఆ ఇద్దరి దగ్గర సమాధానాలు లేవన్నారు. హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా భూములు అమ్మిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని, అసలు రియల్టర్ కేటీఆర్ అని టీపీసీసీ చీఫ్ కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 25,000కు పైగా మెజారిటీతో గెలిచామని, ఆ ఫలితాలే కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనమని అన్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 70% గెలిచాం. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే అధిక సంఖ్యలో పోటీ చేయడం వల్ల అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గెలిచింది. దాని వారేదో మాకేదో చీగురిస్తుందని చెప్పుకుంటా ఉన్నారు. అది సాధ్యమే పనే కాదు. బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది. కేటీఆర్కి సిస్టర్ స్ట్రోక్తో బాధపడతా ఉన్నాడు. హరీష్ రావు గారు మరదల స్ట్రోక్తో బాధపడతా ఉన్నారు. కవిత వేసే సకల ప్రశ్నలకి జవాబు చెప్పలేక తికమక్క పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా దోచుకున్న తీరుగును చెప్తే ప్రజలు కొంతవరకే నమ్మినారు. కానీ వీళ్ళ కవిత సాక్షాత్తు 10 ఏళ్ళు అక్కడ ఉండే అధికారుల నుండి కేసీఆర్ కూతురుగా వీళ్ళ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేనంటే తికమక్క స్థితిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. రుణమాఫీ చేయగలిగినాం. వాళ్ళు 10 ఏళ్లలో 10 నుంచి 15,000 కోట్లు చేస్తే మేము 12 మాసాల్లో 23,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినాం. యథేచ్ఛగా యథావిధిగా రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన తరంలో ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం 80 నుంచి 90% సీట్లు
మేము గెలిచి తీరుతాం. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు వారి క్షేత్రస్థాయిలో అనునిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి తరుణంలో వస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్గా మంచి సంఖ్యలో మున్సిపాలిటీ గెలుచుకుంది. ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మక లైఫ్ సైన్సెస్ హెల్త్ టెక్ సదస్సుగా పేరుగాంచిన బయో ఏషియా 2026 అధికారిక పోస్టర్ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక భూమిక పోషిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బయో ఏషియా 2026తో టెక్ బయో విప్లవాన్ని ముందుకు నడిపిస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ నిపుణులను హైదరాబాద్లో ఒకే వేదికపైకి తీసుకురావడం తమ లక్ష్యమని అన్నారు. తారీఖు నాడు 2026 మరొక మారు 23వ ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా 2026 సంబంధించిన గ్లోబల్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ప్రధానంగా లైఫ్ సైన్సెస్, అదేవిధంగా హెల్త్ టెక్ ఫోరం, గత 22 మార్లు కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్స్, ఇన్వెంటర్స్ కూడా ఒక వేదికపై కలుసుకొని వారి అభిప్రాయాలను, వారి సూచనలను పరస్పరంగా చర్చించడం, అనేక సందర్భాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవటం, హైదరాబాదు, తెలంగాణకు ఉన్న లైఫ్ సైన్సెస్ కు సంబంధించి ప్రధానంగా ఉన్న ఇక్కడ టెక్నాలజీ స్ట్రెంగ్త్తో పాటు, ఇక్కడ ఉన్న స్కిల్తో పాటు, ఇక్కడ ఉన్న వాతావరణం, పారిశ్రామిక వాతావరణం ఉపయోగించుకొని ప్రధానమైన టాలెంట్ పూల్గా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేక సంవత్సరాల నుంచి. ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా థీమ్ బయాలజీతో పాటు టెక్నాలజీని, డేటా అండ్ డీప్ టెక్నాలజీస్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని రెండు కలుపుకొని రాబోయే కాలంలో డ్రగ్స్ డెవలప్మెంట్ కానీ, డిజైన్ చేయడానికి డయాగ్నోస్టిక్స్ విషయంలో కానీ పకడ్బందీగా పటిష్టంగా ఈరోజు హెల్త్ కేర్ సిస్టమ్స్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మా ఆలోచన దృక్పథంతో చాలా మంది కూడా పెద్దలు, మరి ప్రధానంగా ఈ ఫీల్డ్కి సంబంధించిన పెద్దలందరూ కూడా వస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ను దెబ్బతీస్తూ వస్తున్న సోషల్ మీడియా కథనాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వస్తున్న నిరాధార కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక చరిష్మా ఉన్న నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన అన్నారు. కోమటిరెడ్డి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడే నాయకుడని, ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. పార్టీలోని అంతర్గత శత్రువులు మరియు ప్రతిపక్షాలు కలిసి ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎవరి విషయాలనే, ఒకరి వ్యక్తిగత విషయాల్లో ఎవరిది వాడు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా, కొట్టుకుంటే ఏదో వేసేస్తే అవతల బురద జల్లితే అయిపోతుంది కదా, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరు చేసినది చాలా తప్పు. ఇది మూర్ఖులు, ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు వీళ్ళు. వాళ్ళు ఎవరైతే లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది వాళ్ళకు కూడా ఇది మంచి పద్ధతి కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయండి, మీడియాలో వేయండి అని ఎవరన్నా ప్రేరేపిస్తే కూడా ఆ ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా కానీ అది కూడా చాలా రాంగ్. అది వాడు ఎవడైనా ప్రేరేపించి ఎవడో వార్త రాయడం, వేయడము, వానికి బుద్ధి లేదు. ప్రేరేపించడానికి వేసేవానికి కూడా బుద్ధి లేదా? ఏమైనా కామన్ సెన్స్ ఉందా, సెన్స్ ఉందా ఎవరికైనా? ఇలాంటి ఇసండి ఇదంతా ఇదేమన్నా రాష్ట్ర సమస్యనా, దేశ సమస్యనా, ఇదేమన్నా ప్రజా సమస్యనా? ఇదేమన్నా అంత ప్రాధాన్యత పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బ్లేమ్ చేయాలని కొంత ఏందా చేసేది ఏంది? ఇది ఎవడెవడన్నా చేయించినా తప్పు, చేసేటోళ్ళది కూడా తప్పే. ఎవడరా మీకు చెప్పింది ఇదంతా? ఇట్లా ఏమన్నా ఎవడరా మీకు చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద? ఎవడు చెప్పాడు? ఎస్టోళ్ళకైనా బుద్ధిందా? ఎస్టోళ్ళకేమన్నా ఎవడరా మీకు చెప్పింది? వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అధికారితో మాట్లాడి, ఈ అధికారితో మాట్లాడి ఇట్లా వార్తలు ఏంటి? ఎవడరా వాడు చెప్పినాడు? పిచ్చి అది చెప్పినాడు ఎవడు? ఏస్టోడు ఎదురా? ఎవడరా మీద ఎవరు? కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా కూడబెట్టి నాయకులకు ఎదుగుతాం రా, కష్టపడి ఎదుగుతాము. కోమటిరెడ్డి ఏంది, జగ్గారెడ్డి ఏంది, ఎవరైనా కానీ ఓకే ఏదైనా ఉంటుంది రా, పర్సనల్ ఉంటుంది. నువ్వేమను రా, ఏ నీకే ఎవడరా మీకు చెప్పింది? ఎవడరా మీకు చెప్పింది? ఇట్లా పబ్లిక్ మీద రాసుకోండి రా. ఎవడన్నా ఉంటే ప్రజలకు ఈ సమస్య ఉన్నది రాయండి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏదైనా ఉంటే రాయండి వార్తలు. ఎవడరా మీకు చెప్పింది? ఏం వాడతాడు అవి? బుద్ధి లేదు, పిచ్చి
కెమెరా ఉంది మీకు ఏదన్నా ఇక ఈ చేతుల కలం ఉంది కానీ మీరు రంగుడుతోడేనారా ఎవడరా మీకు చెప్పింది ఏం సాధన మరి ఇదంతా ఆడెవడో చెప్పిండు వీడెవడో వేసిండు వాడితో ఎవరితో మాట్లాడిండట ఏంద్రా మాట్లాడితే ఏంద్రా ఇదేనారా మీకు చెప్పింది ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్నారే మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు భార్యతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు వార్తలు ఇట్లా రాస్తారా చెత్త ఎవడరా కొమరెడ్డి గురించి వార్తలు ఇది అవసరమారా మీకు చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏదో కలం ఉంది కదా 4 లక్షలు రాస్తారు రంగురుతుడు వార్తలేడు ఏంద్రా మీరు ఏం పద్ధతి రా ఏం సదాపరా మీరు పొండ్రా ఊళ్ళలో పోండి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ కష్టాలనే రాయండి ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఆ వార్తలు రాయండిరా ఎవడరా మీకు చెప్పింది రెడ్డి అంత కష్టపడి వచ్చిన నాయకుడి మీద బురద జల్లి బ్లేమ్ చేస్తారా ఎవడరా మీకు చెప్పింది అవు వెంకటరెడ్డి మొగోడ్రా ఏంద్రా ఒక ముగాయన ఒక ఆడమ మాట్లాడితే ఇక అవేనారా ఇక వార్తలు లేవురా మీకు ఇక ఎంత కష్టపడి వస్తాం రా మేము లీడర్లము లక్షల కోట్ల అప్పులు చేసి రాజకీయంగా ఎదిగి పబ్లిక్ సర్వీస్ చేస్తుంటాం రా మేము 4 ముక్కలు వచ్చిన 4 వచ్చిన వార్తలు రాసి పర్సనాలిటీ డ్యామేజ్ చేస్తారా నాకు ఎవడరా మీకు చెప్పింది కోమటిరెడ్డి క్యారెక్టర్ డ్యామేజ్ చేయడానికి ఇది ఒక తమాషా పెట్టుకున్నారా ఎవడరా మీకు చెప్పింది రూపాయి ఖర్చు లేకుండా వార్తలు ఖర్చు లేని రాతలు రాసి కష్టపడ్డ ఒక క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తారు కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించినోడు వాడి చెప్తాడు అసలు వాడేవాడాడు మనకు ఉందా ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం ఆ గట్స్ ఉన్నాయా ఎవడైనా ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ వేయండి అని చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా వాడు మగవాడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా రంకుడు ఏదో సంబంధాలను పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్తన ఏమవుతుందిరా మీరు రాస్తే ఏమవుతుందిరా మా క్యారెక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుందిరా మీరు రాసినంత మాత్రాన మీరు చేసినంత మాత్రాన కోమటిరెడ్డి దట్స్ ఆల్ లీడర్ అంతే ఇది నా వీడియో హెచ్చరిక అనుకోండి వేసిన వాళ్ళకి చిట్చాట్లో వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు. అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చాలా నగరాలు రివర్ ఫ్రంట్లో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. మిగులు జలాలు వాడుకోవటం తప్పు ఎలా అవుతుందన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ రాజధానిపై విషం చిమ్ముతున్నారని అన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి రాజధాని 2014 నుంచే ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్ రాజధానితో 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు వెళ్లి అమరావతి పనులు చూడండి ఎలా జరుగుతున్నాయోనని సజ్జలకు సలహా ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ తెలిపారు. 19 ప్రారంభించిన అమరావతి రాజధాని 2017 చివరి ప్రాంతంలో దాని మీద వర్క్స్ టేకప్ చేసాం. అయితే 1 year 2 months కాగానే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి 3 ప్రాంతాలని 3 ముక్కలు ఆటాడారు. కానీ ఎక్కడ చేయలే, దాన్ని నాశనం చేశారు. రైతులను ఇబ్బందులు పెట్టారు. రైతులని నానా ఇబ్బందులు. కానీ వాళ్ళు ఎంతో వచ్చుకొని యాక్చువల్గా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడో తెలియదు. రివర్ బేసిన్కి తేడా తెలీదు. రివర్ బెడ్లో కడుతున్నాం అన్నారు. కట్టేది రివర్ బెడ్లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది ఆ ఏరియా పక్కది. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. సజ్జల గారు మళ్ళా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్తో పోలుస్తున్నారు. హైదరాబాద్లో ఉండేది సీఎం, మినిస్టర్లు, సెక్రటరియట్స్. అక్కడ కట్టిన సెక్రటరియట్ కానీ హైదరాబాద్లో కట్టిన సెక్రటరియట్ కానీ అంతకుముందున్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న సెక్రటరియట్ కానీ ఏంటంటే కేవలం మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఎక్కడుండేవాళ్ళంటే హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేస్లో హెచ్ఓడీస్ ఉండేవాళ్ళు. అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియట్లో కేవలం మినిస్టర్లు, సెక్రటరియట్ కాదు,
వాళ్ళ కింద ఉండే కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ కింద ఉండే స్టాఫ్, డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. అంటే ప్రజలు ఎవరైనా పని కావాలని వస్తే అక్కడ తిరిగి మళ్ళీ ఫైనల్గా సెక్రటరియట్ రావాలా. అది ఉండకూడదని ఒకే దగ్గర అన్ని డిపార్ట్మెంట్ ఉంటే వచ్చిన ప్రజలు అటు కింద స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా, సీఎం దాకా అక్కడే పని చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని దూరదృష్టితో గవర్నమెంట్ జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం తొలి దశ 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్లడం తప్పు కదా అని సజ్జల ప్రశ్నించారు. 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 70,000 నోషనల్ ఎంతన్నా కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు మన కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది, 25,000 గజాలు. మరి 7,500 7,500 కొన్నాడు అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు. మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు, 7,500 ఉందా అక్కడ? అయితే ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు, అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది ఒక పెద్దది కావాలంటే తీయచ్చు సబ్జెక్టు, దాని మీద డిస్కషన్ పెట్టాలా. బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బోధ, దుమ్ము, ధూళి, దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది. లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా చట్టం పడాల్సి వస్తుంది. అతను క్రియేట్ చేస్తున్న మీడియా 5,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా? ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు? అంటే నేను మిగిలిన ల్యాండ్. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రాజెక్టు విషయంలో 4 గోడల మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత ఇవ్వాలని బుగ్గన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి కృషి చేస్తే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడన్నారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఏమన్నారంటే, తాను తెలంగాణ రాష్ట్రం కోసము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేస్తున్న కృషి వాళ్ళ సభకు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో 4 గోడల మధ్యలో మాట్లాడడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట జమా కాదంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళని పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి. మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి. అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించారండి పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నారు ఈ మాట. జనగణన జరిపేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనగణన అధికారుల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా, సబ్ డివిజనల్, సబ్ జిల్లాల స్థాయిలో పట్టణాలు, కార్పొరేషన్ల వారీగా జనగణన కమిటీలు ఉండనున్నాయి. జనగణన అధికారుల విధుల్ని అడ్డుకుంటే జరిమానా, జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం కిట్లను ఎంపీ కేశినేని శివనాథ్ పంపిణీ చేశారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఆర్డీఓ మాధురితో కలిసి తిరువురు నియోజకవర్గంలోని కోడూరులో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సీఎం చంద్రబాబు సారథ్యంలో 12 గ్రామాలకు వాటర్ ట్యాంకులు నిర్మించామని ఎంపీ అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించడమే తమ ప్రథమ కర్తవ్యమని, కిడ్నీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ శివనాథ్ తెలిపారు. చాలా మంది భయపడి రాట్లా, భయపడద్దు. మీకు ఏదన్నా సిమ్టమ్ అనిపిస్తే ఆ వాట్సాప్ లోనో లేదా మా నాయకులకో ఎవరో ఒకరికి అధికారులకో చెబితే ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే చూస్తా ఆవిడ్ని ఎఫ్ఐఐ కానించి. ఓ రోజు జగ్గేపేటలో డయాలసిస్ పేషెంట్స్ పెరిగితే 3 రోజులు అక్కడే ఉండి నిద్రాహారాలు మేనేజ్ చేశారు. అంతేకాకుండా మన ఈ మధ్య విజయవాడ సింగనగర్ లో ఉంటే 5 రోజులు ఆవిడ అక్కడే ఉన్నారు. చక్కటి అధికారులు ఉన్నారు మన దగ్గర. చక్కటి అధికారి వ్యాధి ముదిరినాక చెప్పొద్దు. వ్యాధి సిమ్టమ్ మీకు అనిపించిన రోజు చెప్పండి. అది తగ్గుతానికి చాలా తొందరగా తగ్గుతుంది. ఎవరు భయపడద్దు. ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం కానీ మేము కానీ దగ్గరుండి చూసుకుంటామని తెలియజేసుకుంటాం. అందరికీ కూడా ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం. మీరు చూశారు గత ప్రభుత్వంలో ఏ నాయకులు మీ దగ్గరికి వచ్చింది లేదు. కిడ్నీ బాధితులకు కూడా ప్రతి నెల ప్రభుత్వం కాకుండా నా సొంత డబ్బులతో మీకు ప్రతి నెల పౌష్టికాహారం ఒక డేట్ పెడతాం. ఎట్టా పెన్షన్కి ఇస్తామో అధికారులు మండలాల్లోనూ గ్రామాల్లో ఉన్న మా నాయకులు పెన్షన్ ఎట్టా వచ్చిస్తారో మీ పౌష్టికాహారం కూడా ఇక్కడికి రావద్దు. మీరు ఎవరు మీ ఇంటికి వచ్చే విధంగా, మీ ఇంటికే ప్రతి నెల మీ ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ ఆనందంగా ధైర్యంగా ఉండండి. లంబాడీ తాండాలు ఎక్కువ. మీరు చక్కగా దుస్తులు, లంబాడీ దుస్తులు చక్కగా కట్టే అలవాటు ఉంది. మీకు పోగులు గొలుసులు తయారు చేసే అలవాటు ఉంది. అవి చూస్తే ఈ మధ్య పెద్దవారు చేస్తున్నారు, కొత్త జనరేషన్ చేయట్లా. ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు. 4 రోజులు మీ దగ్గరే ట్రైనింగ్ ఇప్పించి 4 రోజులు క్లాసులు కూడా నేను పెట్టబోతున్నాను. వాటిని ఎక్కడ అమ్మాలో కూడా మేమే దారి చూపిస్తాం. సనాతన ధర్మంపై ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని బీజేపీ చీఫ్ దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకారనాదం పలకడం జరిగిందని, దీంతో యావత్ ప్రపంచం మొత్తం శివయ్య నామాన్ని కాపాడుతూ వస్తున్నారని అన్నారు. ఈ దేశంలో మొదటగా సోమనాథ్ ఆలయంపై దుష్ట ఆలోచనతో మహమ్మద్ ఘోరీ గజనీ దాడి గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ధ్వంసమైన ఆలయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో పునఃనిర్మాణం చేపట్టారని తెలిపారు. సోమనాథ స్వాభిమాన పర్వ్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక గొప్ప సంకల్పంగా మారబోతోందని బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. నడవాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతిపై నడవాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంపై మొదటి దాడి జరిగిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే 1026 సంవత్సరాల క్రితం సోమనాథ ఆలయం 26 సంవత్సరంలో 1000 సంవత్సరాలు అంటే సహస్రం పూర్తయింది. ఆ విధంగా సోమనాథ ఆలయం పైన జరిగిన దాడి ఈ భారతదేశంపై జరిగిన దాడి, మన సనాతన ధర్మం పైన జరిగిన దాడి. ఆ దాడికి పురస్కరించుకొని మనందరం కూడా ఒక గొప్ప సంకల్పం తీసుకోవడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో కూడా ఓంకార నాదం చేసి మరొకసారి మనందరం కూడా ఆ సంకల్పం తీసుకోవాలి. ఏమిటంటే మన స్వాభిమానం ఏదైతే ఉందో దానిపైన దాడి చేసే శక్తుల యొక్క పీచ మనచడం, ఆ యొక్క శక్తి ఆ పరమశివుడు మనందరికీ అందించాలి అనే ఒక సంకల్పంతో మనందరం కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన సంవత్సర డైరీని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆవిష్కరించారు. ప్రతి ఏడాది డైరీకి శ్రీకారం చుడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయ పీఆర్ఓ పరమేశ్వర్ కు బీజేపీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డైరీ అనేది ప్రతి ఒక్కరి నిత్య జీవన చర్య అని రామచంద్రరావు అన్నారు.
అదేవిధంగా సోమనాథ్ ఆలయం 1000 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుతున్న స్వాభిమాన్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమనాథ్ జీవిత చరిత్ర యువతకు ఆదర్శం కావాలని రామచంద్రరావు అన్నారు. ఉపాధి హామీ పథకంలో జీ పాలసీ మార్పుపై కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేయటమే లక్ష్యంగా బీజేపీని టార్గెట్ చేస్తోందని బీజేపీ చీఫ్ మండిపడ్డారు. దాంట్లో బీజేపీ నాయకుల సమాచారము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక జాతీయ నేతల ఫోటోతో పాటు వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అవన్నీ కూడా ఉంటాయి. డైరీ అనేది దినచర్య రాసుకోవడం అనేది చాలా సంతోషం. సంక్రాంతి ముందే ఈ డైరీ వచ్చింది బయటికి. కానీ బీజేపీ కార్యాలయంలో చేసేటువంటి డైరీ ఈ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తన దగ్గర పెట్టుకుంటే బీజేపీ పార్టీ సంస్థాగతమైనటువంటి చాలా సమాచారం దీంట్లో ఉంటుంది. కాబట్టి ముందుగా నేను పరమేష్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మనకి నేను అభినందన తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోమనాథ్ దేవాలయం సంబంధించినటువంటి 1000 సంవత్సరాలు ఆ ఒక టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేసినటువంటి ఒక రోజుగా భావిస్తా ఉన్నాం. సముద్ర తీరాన ఉన్నటువంటి దేవాలయం, అటు నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ దేవాలయం వాళ్లకు ఒక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరి అది కూలగొట్టి అనేకసార్లు చరిత్రలో ధ్వంసమై భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. బ్రహ్మాండమైన దేవాలయం అది. దాన్ని 1000 సంవత్సరాలు దాని యొక్క పునరుద్ధరణ ప్రారంభమైనటువంటి ఒక సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అటు గుజరాత్ ప్రభుత్వం కూడా దీన్ని ఈరోజు సోమనాథ్ స్వాభిమాన్ దినం కింద భావిస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను కుటుంబ సభ్యులతో కలిసి తలసాని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాష యాషను ప్రజలు గమనిస్తున్నారని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని అన్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేసిన తలసాని శ్రీనివాస్ సంక్రాంతి తర్వాత పోరాటం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సిటీ అనేది జంట నగరాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్. అయితే సికింద్రాబాద్ రూపురేఖలు పేరు లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్ర జరుగుతుంది. దాని మీద సీరియస్గా పోరాటం చేయబోతున్నాం. రేపటి నుంచే దానికి కార్యాచరణ ఉంది. రేపు ఉదయం మీటింగ్ ఉంది. 17వ తారీఖు నుంచి కార్యాచరణ చేపడుతున్నాం. ఎందుకంటే మధ్యలో పండుగ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చే వరకు సికింద్రాబాదు ఒక అస్తిత్వం అనేది, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, అక్కడ బోనాల జాతర జరిగితే మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం అంతా వీక్షించేటువంటిది. దాంతోపాటు అక్కడ సికింద్రాబాద్ కోర్టు ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, రాష్ట్రపతి గారి విడిది ఉన్నది, ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది, మహబూబ్ కాలేజ్ ఉన్నది. అంటే సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే 2 సంవత్సరాలలో సాధించింది ఏం లేదు, కానీ పనికిరాని చెత్త పనులన్నీ చేసుకుంటా అక్కడ తయారైనటువంటి పరిస్థితి. కాబట్టి కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్ అంబ్రిల్లా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు. వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది.